హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు నోటిఫికేషన్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే మనకి 55 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో వివిధ భాగాల్లో వారైతే మనకి జాబ్ కోసం ఇన్వైట్ చేస్తున్నారు. మీరు దాంట్లో ఒకటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కోసము, ట్యాక్స్ అసిస్టెంట్ కోసము, ఆర్ స్టెనోగ్రఫీ జిఆర్ గ్రేడ్ 2 కోసము, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం మనకైతే వారు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దాంట్లో పే స్కేల్ అయితే మనకి ఫస్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కోసం బేసిక్ పే 44,900, అంటే మనకి ఒక 60,000 దాకా ఫస్ట్ మనకి శాలరీ అయితే దొరుకుతుంది మనకి. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్ కోసం అయితే మనకి ఒక 50,000 దాకా దొరుకుతుంది. సెనోగ్రఫీ తర్వాత లెవెల్ 4లో వాళ్ళకి 50,000 దొరుకుతుంది. మల్టీ టాస్కింగ్ అయితే మనకు ఒక 36,000 దాకా దొరుకుతుంది. అంటే మనకి బేసిక్ పే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. బేసిక్ పే అయితే మనకి మీరు చూస్తున్నారు, బేసిక్ పే అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ పేతో పరంగా హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవన్స్, ఆర్ టీఏ, ఆర్ డిఏ అని చాలా అలవన్స్ దొరుకుతాయి. ఆ అలవన్స్ అన్నీ కలిపి మనకి అమౌంట్ అయితే ఇంత దొరుకుతుంది. టోటల్ వేకెన్సీ అయితే మనకి 55 వేకెన్సీతో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కోసం అయితే మనకి డిగ్రీ చదివి ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ కోసం అయితే డిగ్రీతో పలంగా 8,000 కీలు టైపింగ్ రావాలి. టైపింగ్ వచ్చిన వారు కంప్యూటర్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. వారికైతే డిగ్రీతో పలంగా కంప్యూటర్ టెస్ట్ ఉన్నవారు ట్యాక్స్ అసిస్టెంట్ అయితే మనం అప్లికేషన్ అయితే నింపుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ అయితే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 కోసం అయితే వారు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మరియు షార్ట్ హ్యాండ్లో 50 words per minute ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్ రాయగలిగా ఉండాలి. ఆర్ 65 words per minute హిందీ మనకి షార్ట్ హ్యాండ్ రాయగలిగి ఉండాలి. తర్వాత డిక్టేషన్ ఉంటుంది, 10 minutes కోసం ఉంటుంది. ఇంగ్లీష్లో మనకి హిందీలో ఎట్ స్పీడ్ 84 words per minute, వాళ్ళు 80 words per minute మనకి డిక్టేషన్ అయితే చెప్తారు. ఆ చెప్పిన తర్వాత మనం షార్ట్ హ్యాండ్ రాసిన తర్వాత దాన్ని డీక్రిప్ట్ చేయడానికి మనకి టైం అయితే 65 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 minutes అయితే ఇంగ్లీష్ కోసం, 65 minutes అయితే హిందీ కోసం ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం అయితే మీరు ఓన్లీ 10వ తరగతి చదివినవారు, 10వ క్లాస్ చదివిన వారు అయితే వారందరూ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఇది అప్లై చేసుకోవాలి. ఏజ్ అయితే మనకి 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కోసం అయితే మనకి 30 years, ట్యాక్స్ అసిస్టెంట్ సెనోగ్రఫీ కోసం అయితే 27 years నిండిన వారు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ కోసం అయితే 25 years నిండిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ స్పోర్ట్స్ కోసం మనం చదివిన వారు ఉండవచ్చు. స్పోర్ట్స్ కోసం ఈ జాబులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. స్పోర్ట్స్ కోసం కోటా కోసం వారికి అయితే 5 years అన్రిజర్వ్డ్ కేటగిరీ కోసము, 10 years మనకి SC STల కోసం అయితే ఈ పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. మీరందరూ ఇండియన్ సిటిజన్ ఎవరైనా మనకు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఇండియాలో మనకి రాజస్థాన్లో అయితే అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రాజస్థాన్లో అప్లై చేసుకున్న తర్వాత ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇదంతా మీరు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మెడల్స్ ఉన్నాయో, లేకపోతే స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో ఎవరున్నారో వారైతే అప్లై చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. రాజస్థాన్ జైపూర్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కూడా మన సొంత ప్లేసుల్లో కూడా చేసిన తర్వాత ఫస్ట్ అయితే జాయినింగ్ అక్కడ ఉంటుంది, తర్వాత మనకి సొంత ప్లేసుల్లో మనకి పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఎలా ఉండాలంటే
స్పోర్ట్స్ ఎలిజిబిలిటీలో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ వారు గేమ్స్ ఇండివిజువల్ స్పోర్ట్స్లో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో కండక్ట్ చేసిన వారు కూడా ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో కూడా వారు స్పోర్ట్స్లో పాల్గొనేవారు, వాళ్ళకి మెడల్స్ వచ్చినా సర్టిఫికెట్లు వచ్చినా వారు అప్లై చేసుకోవచ్చు. స్కూల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైనా వారు కూడా స్పోర్ట్స్లో ఉన్నవారైతే ఈ జాబులకి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత నేషనల్ అవార్డ్స్, ఫిజికల్ ఎఫిషియెంటీ వారు కూడా మనకి ఈ జాబులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏ స్పోర్ట్స్లో మనకి వారు ఎన్నెన్ని ఉన్నాయో జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్, షూటింగు, బాక్సింగు, రేస్లింగు, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, పారా స్పోర్ట్స్, డ్రఫ్ స్పోర్ట్స్లో టెంటేటివ్ వేకెన్సీ అంటే ఇవి ముందర పెరగవచ్చు. మనకి ఒక్కొక్క దాంట్లోంచి మనకి ఒక్కొక్క విధంగా మీకు ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఎక్కువ అథ్లెటిక్స్కి అయితే మనకి 17 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మీరు అందరూ స్పోర్ట్స్ పర్సన్స్ కంపల్సరీ అప్లై చేసుకుని మీరు అందరూ దేశం కోసం స్పోర్ట్స్ ఆడినవారు కాబట్టి మీరు దీనికి అప్లై చేసుకోండి. సర్టిఫికేట్ ఈక్వలేషన్ కోసం అయితే మనకి నేషనల్ ఛాంపియన్స్కి అయితే 1 మార్కు, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కి అయితే 3 అలాగా మనకి డివైడ్ చేశారు. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను నేను కింద. ఏ మెడల్కి ఎంతెంత మార్కులు వస్తాయి మనకి 70 మార్క్స్కు ఫస్ట్ పొజిషన్ వస్తే ఇస్తారు, సెకండ్ పొజిషన్ వస్తే ఇస్తారు, థర్డ్ పొజిషన్కి అయితే 64 మార్క్స్. ఈ విధంగా మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి మెడల్స్ ఇండివిజువల్గా ఈవెంట్కి అయితే టీమ్స్కి అయితే పొజిషన్కి ఈ కింద విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వారు ముఖ్యంగా మీకు మెడల్ ప్రకారంగా మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ట్రయల్ తీసుకుంటారు. ట్రయల్లో 30 మార్క్స్కి ట్రయల్ ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎటువంటి ఫీజు కూడా చెల్లించిన అవసరం అయితే లేదు. ఇండివిజువల్ ఈవెంట్స్కి మనకి ఫస్ట్ 30 మార్క్స్, సెకండ్కి 25, థర్డ్కి 20 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫోర్త్కి 20 మార్క్స్, ఫిఫ్త్కి 18 మార్క్స్, సిక్స్త్కి 16 మార్క్స్ అలా నీకు గ్రూప్ వైజ్గా ఇవ్వడం జరిగింది. తర్వాత టీమ్ ఈవెంట్స్కి మొత్తం ఓవరాల్గా 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఏ విధంగా తయారు చేస్తారంటే స్పోర్ట్స్ వాళ్ళు 100 మార్క్స్కి అయితే తీస్తారు. 40 మార్క్స్ వాళ్ళు క్వాలిఫైయింగ్గా వెళ్తే కంపల్సరీ ఓవరాల్గా 40 మార్క్స్ అయితే మీకు రావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఈ కింద విధంగా ఉంది. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ విధంగా తీసుకుంటారంటే మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. మీరు ఆన్లైన్ అప్లై చేసుకునే ముందు ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. మీకు 10th క్లాస్ సర్టిఫికేటు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేటు ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి కదా. స్పోర్ట్స్ గేమ్స్ సర్టిఫికేట్స్, తర్వాత SC/ST సర్టిఫికేట్స్, తర్వాత NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మాత్రం అంటే మనకి మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఆల్రెడీ స్పోర్ట్స్లో మీరు ఉంటే ఈ బెటర్ జాబ్ వస్తుంది అనుకుంటే ఆ స్టేట్ నుంచి కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ కాడి నుంచి పబ్లిక్ సెక్టర్ కాడి నుంచి మీరు NOC అయితే తీసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ఈ విధంగా మీరు పెట్టుకుని ఆన్లైన్ అయితే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. వారు మనకి మెడికల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషను, క్యారెక్టర్ అండ్ వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అపాయింట్మెంట్ కూడా మీకు అయితే అప్పటికప్పుడు చెప్పేస్తారు మీరు తీసుకున్న తర్వాత ఏమేమి జరుగుతుంది అనేసి. తర్వాత మనకి హౌ టు అప్లై, ఇది మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకు ముఖ్యంగా www.incometaxrajasthan.gov.లో లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే మనకి 16 జనవరి 2024లో లాస్ట్ డేట్ ఉంది మనకి. ఇది కంపల్సరీ అప్లై చేసుకుని మీరు అందరూ జాబు అవ్వాలనేసి కోరుకుంటున్నాము. ఇదైతే 100% ఫేక్ కాదు. నేను వెళ్ళాను చూడండి, rajasthan.gov.inలోకి వెళ్ళి మనకి ఈ విధంగా అయితే మనకి రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి దీంట్లో క్లిక్ చేస్తే మనకి లాగిన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ వెళ్ళగానే అవుతుంది. దీంట్లో మనకి సిటిజన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్
అండ్ దాంట్లోకి వెళ్ళి మనకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. దీంట్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సిందని కోరుతున్నాను. ఈ జాబును మీరు అందరూ సద్వినియోగపరుచుకుని అందరూ ఇది మీకు జాబు చేయాలనేసి మా కాన్సెప్ట్ మొత్తం అంతాను. అందరూ ఇక్కడ ఈ దీంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నిరుద్యోగులను మీరు ఉద్యోగవంతులు చేయగలుగుతారు అనేసి మన ఈ షేర్ చేయడం వల్ల మీకు చాలా ఉపయోగం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.